ఈరోజు 2014లో పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు పూర్తిగా రైతులకు అన్యాయం చేసినటువంటి పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన వంతు బాధ్యతగా రైతులకు ధైర్యం చెప్పడానికి ఈరోజు రైతు భరోసా యాత్ర ప్రారంభించి కర్నూలు జిల్లాకు ఈరోజు ఇచ్చేస్తున్నారు. వారికి రైతుల తరపున హృదయపూర్వకంగా స్వాగతం తెలియదు. ఎందుకంటే రైతులు అన్ని విధాల ఇటు మద్దతు ధరలు లేక రుణమాఫీ కాక అన్ని విధాలా చితికిపోయి ఈరోజు ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నటువంటి క్షణంలో మీరు భయపడొద్దండి, రానున్నటువంటి కాలం మన కాలమే అని చెప్పి ఒక మనోధైర్యాన్ని నింపడం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఈ యాత్ర తప్పకుండా ఆవశ్యకత ఉంది. ఎందుకంటే అన్ని రకాలటువంటి పంటలు ఈరోజు రేటు పడిపోయినాయి. అట్లాగే ఈల్డింగ్ లేదు, వర్షాలు లేవు. ఈ వర్షాభావ పరిస్థితుల్లో పంటలు రాక రేట్లు లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆవశ్యకత చాలా ఉంది. కాబట్టి వారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మొన్న 2వ తారీఖే జిల్లాకు ముఖ్యమంత్రి గారు వచ్చిపోయారు. రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఆయనంతకైన స్వయంగా రైతు రుణమాఫీ అన్నాడు, గోల్డ్ లోన్లు కూడా ఇడిపిస్తామని చెప్పినటువంటి వ్యక్తి 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు దగ్గర అవుతుంది. కనీసం లోన్లు ఫ్రీ కాలేదు, అవి లోన్లు రుణమాఫీ చేయలేదు, కొత్త లోన్లు ఇవ్వటం లేదు. రైతుల పరిస్థితి దీనంగా ఉంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, వర్షాలు లేవు, ఏదో అరకొరగా పంట పండితే దాన్ని అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ వాటి గురించి ఊసెత్తిన పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు. ఆయనకి ఎంతసేపు ఉన్న ఓట్ల రాజకీయం తప్ప ప్రజల కష్టాలు కానీ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానీ అవసరం లేదు. వచ్చి ఎక్కడో ఏదో ఒక చోట పుల్ల పెట్టాలని చెప్పేసి చేసినాడు తప్ప రైతులకు నేను ఇది చేస్తున్నా లేకపోతే ఇది జరగబోతుంది. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్టును పట్టుకొని ఓపెన్ చేస్తూ ఇవాళ తనేదో చేసినట్టుగా ఫోజులు కొట్టేసి ఉన్న వాళ్ళ మధ్యన ఎట్లా గొడవలు సృష్టించాలా అనేట్టుగా మాటలు మాట్లాడిపోయినాడు. ఇవాళ జగన్ గారు వాటికి అన్నిటికీ రైతులు ఎంతో దీనావస్థలు ఉన్నారు, ఎంతోమంది రైతులు చనిపోయినారు, వాళ్ళ కనీసం ఓదార్చేటటువంటి పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. ఇవాళ వాళ్ళని ఓదార్చడం కొరకే, నేనున్నాను అని భరోసా ఇవ్వటం కొరకే మరి మీరు అధైర్యపడొద్దు. రాబోయే కాలం అంతా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి యుగం స్వర్ణయుగంగా ఎట్లా నడుస్తుందో మళ్ళీ అట్లాంటి యుగం రావాలి, వస్తుంది. ఖచ్చితంగా వచ్చే వరకు కూడా మీరు అధైర్యపడొద్దని చెప్పడం కొరకే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఓదార్పు యాత్ర కొరకు వస్తున్నాడు. జిల్లాలో అందరూ కూడా ఆయన రాక కొరకు 1000 కళ్ళు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. దీని కొరకే కాదు, ఎప్పుడెప్పుడు ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే మన సమస్యలు తీరుతాయా, మళ్ళీ ఆ రోజు కాలం మళ్ళీ అంతకంటే ఉజ్వల భవిష్యత్తు ఎప్పుడెప్పుడు వస్తుందా అన్నట్టుగా జనం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా అవకాశం జగన్మోహన్ రెడ్డి తీసుకొని వస్తాడు. మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ కొత్త ప్రాజెక్ట్ ఏదైనా ఆయన తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఉంది. అన్నీ కూడా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు 80% 90% నిధులు తీసుకొచ్చి పూర్తి చేసినట్టు వాటిని ఈయన ఏదైతే 10% 5% ఉందో అది పూర్తి చేయడానికి 3 సంవత్సరాలు టైం తీసుకున్నాడు. అది కూడా అరకొరగా చేస్తున్నాడు. 4 పంపులు పనిచేయాల్సిన టైంలో 2 పంపులు పని చేయించి ఏదో చేస్తున్నారని ఉద్ధరించడం తప్పితే ఏం చేసింది ఏం లేదు, కొత్తగా ఉరగబెట్టింది ఏం లేదు. ఇవన్నీ చేయకపోను మళ్ళీ నేనే అన్నట్టుగాని కేవలం ఈయన చేసింది పట్టిసీమ అని చేస్తే పట్టిసీమ కూడా కేవలం తన కమిషన్ల కొరకు చేసి ఆ రోజున కూడా కాలువ కూడా రైట్ బ్రాంచ్ కెనాల్ రాజశేఖర రెడ్డి గారు కూడా 80% పూర్తి చేసినటువంటి కెనాల్ను ఈయన నీళ్ళు యువతల నుంచి అవతలకు తోడిపోసి నేనేదో నదుల అనుసంధానం ఉన్నాడు. ఈయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒకటి అడుగుతున్నా, మేము డైరెక్ట్ కర్నూలు జిల్లా రైతుల తరపు నుంచి కూడా ఏంటంటే ఈయన ఏదైతే పట్టిసీమ ద్వారా లేదంటే 45 టీఎంసీలు అవతలికి అన్నాడో దానికి జీవో ఎందుకు ఇవ్వలేదు అనేది ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఎంతో దూరదృష్టిని దృష్టిలో పెట్టుకొని 196 జీవో ద్వారా 798 అడుగుల నీటి మట్టం ఉండగానే ముచ్చుమరికి డ్రా చేయొచ్చు అనే సంగతి ఆ రోజున ఆయన డిసైడ్ చేసినాడు. ఇవాళ ఈయన చేసింది ఏం లేదు. ఇవాళ ఈయన కొత్త జీవో ఒకటి ఇవ్వలేదు, కొత్తగా ఉపయోగపడే కార్యక్రమం ఒకటి కూడా చేయలేదు. కనీసం 10 కోట్లు పెట్టి నువ్వు ఏది రిపేర్ ఆ రోజున 120 కోట్లు పెట్టి చేసిన దాన్ని ఇవాళ 80% వరకు పూర్తి అయితే నువ్వు 10% 20% చేయడానికే 3 సంవత్సరాలు టైం తీసుకున్నావు. ఇంకో కొత్త ప్రాజెక్టు నువ్వెప్పుడు ఇవ్వాలా, రాయలసీమను నీ టైంలో నువ్వెప్పుడు బాగుపరచాలా, ఇదందరికీ అర్థమవుతుంది. మొన్న కూడా వచ్చినోడు వచ్చి మా ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు, డయాస్ విన్నే ఆయనను ఎంత నిర్దాక్షిణ్యంగా అంటే
రాజశేఖర రెడ్డి గారి పేరు ఎత్తితేనే ఆయనకు చలం తట్టుకోలేకపోతున్నాడు. మనిషి షేక్ అయిపోయి ఉబ్బి తప్పిపోతున్నాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎప్పుడు తట్టుకోవాలి? ఆయన ఏం కథ? ఎమ్మెల్యేని కూడా మాట్లాడనీయకుండా, ఎందుకంటే ఎంత నిర్దాక్షిణ్యంగా మైకును లాక్కున్నారు, ఆఫ్ చేసినారన్న సంగతి అందరూ. నేను అంతవరకు సవ్యంగానే జరిగిందండి. మేమందరం కూడా పోయి ఆసనంలో కూర్చొని ఉన్నాము. కూర్చున్న తర్వాత మొత్తం ఆయనే ఆ సభకు ఆయనే అధ్యక్షుడు, ఆయనే మెయిన్ స్పీకరు, ఆయనే ఇది చివరికి యాంకరింగ్ ఆయన చేసినాడు. చివరికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా ఆయన చెప్పినాడు. మామూలుగా అయితే కనుక లోకల్ స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షత వహించాలా, ఆయన కండక్ట్ చేస్తాడు. మేమనుకున్నాం సరే కలెక్టర్ చేస్తాడేమో అనుకుంటే పోయినప్పటి నుంచి పోడియం దగ్గర ఆయనే మైక్ పట్టుకొని ఆయనే ఉన్నాడు. సరే అందరిని పిలిచిన తర్వాత ఆయన సుమారు 2 గంటల సేపు మాట్లాడిన తర్వాత ఆయన ఒక్కొక్కరిని పిలిచి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వాళ్ళకి కొంచెం సేపు మాట్లాడటానికి అవకాశం ఇచ్చినాడు. ఇంజనీర్లను పిలిచినాడు. అదే తర్వాత సరే నాకు వస్తుందేమో, నేను కలెక్టర్ గారిని అడిగా, సార్ నాకు మైక్ ఇప్పియండి అంటే అంతా ఆయనదేనండి, నాకు సంబంధం లేదు. దాని తర్వాత ఈయన మన మాండ్ర శివానందరెడ్డి గారికి ఆయన ఆఫర్ ఇస్తున్నాడు రండి అంటే, నేను అప్పుడు పోయి అడిగిన, సార్ నేను లోకల్ ఎమ్మెల్యేను, నాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలా? ఎందుకంటే ఇక్కడంతా నా ఆధ్వర్యంలో, మీ ఆధ్వర్యం మీరు జనరల్గా ఏ ప్రభుత్వ కార్యక్రమం అయినా స్థానిక ప్రజాప్రతినిధి అధ్యక్షత వహించాలి కార్యక్రమానికి, కానీ ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి అది మాత్రం జరగలేదు. అందుకే నేను పోయి ఆయన అడ్డగించుకున్నా, సార్ నేను లోకల్ ఎమ్మెల్యే నాకంటే, లేదు తమ్ముడు అది కానే కాదు, మీరు లోకల్ ఎమ్మెల్యే కావచ్చు కానీ మీకు భాగస్వామ్యం లేదు ఇందులో అంటాడు. అంటే నాకు అప్పటికి మైక్ లేదు కాబట్టి ప్రజలు నా మాట వినలేకపోయినారు. భాగస్వామ్యం అంటే ఏంటన్నా, ఏంది ఫంక్షన్లో భాగస్వామ్యమా, లేకుంటే ఈ యొక్క ముచ్చమరి ఎత్తిపోతల దానికి భాగస్వామ్యమా, లేకుంటే నేను క్యాబినెట్లో భాగస్వామ్యమా అంటే, అటుగా తమ్ముడు మీరు పట్టిసీమను అడ్డుకున్నారు కాబట్టి మీ నాయకునికి మీకు మాట్లాడే అవకాశం ఇవ్వములు అంటున్నారు. మాట్లాడే అవకాశం అంటే కావాల్సే కనుక నువ్వు 2 మాటలు విశేష చెప్పు అంటే, సరే ఇవ్వండి అని చెప్పి 2 మాటలు విశేష చెప్పినట్టు చెప్పి మొత్తం దీన్ని అందుకొని, సార్ మీరు అంటున్నారు మొత్తము ఈ ముచ్చుమర్రి ఎత్తిపోతలకు మాత్రము మామూలుగా మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పునాది వేసి దీన్ని చేసినారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకే ఇది, మాకు ఆయనే సూత్రధారి, ఆయననే మాకు ఇది అని అనేతాలకే లేదు మైకు తీసుకుంటే అంతలేకే నేను మళ్ళీ అందుకొని ఖచ్చితంగా పోలవరం ఎత్తిపోతలు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భిక్షనే అనే వరకు ఆయన ముఖం మాడిపోయింది, ముఖం అది గుంజేసుకున్నాడు. అందుకే ఎక్కువగా మాట్లాడలేకపోయినాము.